నేనన్నీ అర్థం చేసుకోగలనమ్మా, కానీ మీరు ఇలా గొడవ పడుతుంటే ఎలా చెప్పండి. లేదత్తయ్య, నేనైతే ఈమెతో ఒక్క గదిలో ఉండలేను. ఒకవేళ రాత్రికి నా గొంతు పిసికి చంపేస్తేనో. ఆహా, అలాంటి పని నీలాంటి అసూయపర్రాలు చేసేది. అత్తయ్య, నేను కూడా ఏమైనా భరించలేను. ఇక నా వల్ల కాదు. మీరు మామయ్య వచ్చేసి లోపల పడుకోండి, మేము వరండాలో అటు పడుకుంటాం అంతే. అసలు మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? ఇంటి కోడళ్ళు వరండాలో పడుకుంటే మా పరువేమవ్వాలి? నోరు మూసుకొని వెళ్ళి లోపల పడుకోండి మీ ఇద్దరు. శాంతి కోపంగా ఈ మాటలను తన కోడళ్లకు చెబుతుంది. దాంతో ఆ ఇద్దరు సైలెంట్ గా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. నిజానికి శాంతికి ఇద్దరు కొడుకులు, అజయ్, విజయ్. ఈ ఇద్దరు పట్టణంలో పనిచేస్తున్నారు. ఇక వారి భార్యలు గ్రామంలో తమ అత్తగారింట్లో ఉంటున్నారు. రమ పెద్ద కోడలు, ఉమ చిన్న కోడలు. వారిద్దరికి ఒకరికొకరంటే అసలు క్షణం పడదు. కానీ ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి తప్పదు. ఎందుకంటే అది చిన్న గుడిసె, అక్కడుంది కొద్ది స్థలం మాత్రమే. కొద్ది రోజుల క్రితం పడిన ఒక భారీ వర్షంలో వరద వచ్చి వాళ్ళ ఇల్లు కొట్టుకుపోతుంది. అందుకే వాళ్ళు చిన్న గుడిసెలో ఉండాల్సిన పరిస్థితి. అక్కడే మొత్తం సామాన్లు కూడా ఉంచుతారు. ఆ సామాన్లు పెట్టగా చాలా తక్కువ స్థలం మాత్రమే ఉంటుంది. నువ్వేం చేస్తున్నావక్క? ఇక్కడ నేను కదా పడుకోబోతున్నాను. పడుకోబోతున్నావు? ఇంకా పడుకోలేదుగా. నేను నా బెడ్ ఆల్రెడీ వేసేసుకున్నా, కాబట్టి ఇక్కడ నేనే పడుకుంటా. అయితే నేను ఎక్కడ పడుకోవాలి? వెళ్ళి ఆ అటక మీద పడుకో ఎక్కి. రమ ఏదో ఉమని రెచ్చగొట్టడానికి అలా అంటుంది. కానీ ఉమ ఎంత కోపంగా ఉందంటే ఆమె నిజంగానే నిచ్చెనేసుకొని ఆవేశంగా అటకెక్కి అక్కడే పడుకుంటుంది. అది చూసిన రమ అంటుంది, అరే ఏం చేస్తున్నావు? అక్కడి నుంచి కింద పడ్డావంటే ఒకే ముక్క కూడా మిగలదు. హా, నీకు కావాల్సింది అదేగా, అందుకేగా నన్ను అటకెక్కమన్నావు. ఎక్కేసా, నీకు సంతోషమేగా. ఉమ మాట విన్న రమ తల కొట్టుకుంటుంది. తర్వాత సైలెంట్ గా వెళ్లి పడుకుంటుంది. అక్కడ ఉమ పైకైతే ఎక్కింది, కానీ భయంతో బిక్కు బిక్కుమంటుంది. ఓరి దేవుడా, నా తోటి కోడలకు ఎంత తెలివో! హాయిగా కింద నిద్రపోతుంది నన్ను ఆటకెక్కించేసి. నేను కూడా ఉప్పిచ్చదాన్ని, కోపంలో ఏదో పైకి వచ్చేసాను. నిజంగా నేను నిద్రలో కింద పడిపోతే అమ్మో ఎముకలు పొడి పొడి అవుతాయి. పోనీ కిందికి వెళ్దామా? అమ్మో వద్దు, మాట్లాడటానికి అవకాశం ఇచ్చిందని అవుతాను. ఏదో ఒకటి ఆలోచించాలి ఇప్పుడు. చాలాసేపు ఆలోచించాక ఉమకు ఒక ఐడియా వస్తుంది. ఆమె అటకకు ఓపెన్ సైడ్ ఒక గట్టి క్లాత్ కట్టి ధైర్యంగా నిద్రపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం, ఉమా ఏది? ఎక్కడికి వెళ్ళిందమ్మా? కొంపదీసి ఏమన్నా గొడవ పడి రాత్రి తనని ఇక్కడ పడుకోనివ్వలేదా ఏంటి? లేదత్తయ్యా, తన అటక పైన హాయిగా నిద్రపోతుంది చూడండి. హా, పిచ్చిగా నెక్కిందా? అక్కడి నుంచి పడితే ఏమైనా? ఉమా, అరే ఉమా, పడిపోతావు, కిందకి రా. అరే లేదత్తయ్యా, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది, నేను ఇంకాసేపు పడుకుంటాను. అరే కానీ వదిలేండి అత్తయ్య తన్ని, ఇక్కడ కింద నేను కూడా ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అరే కానీ అజయ్ విజయ్ ఇంటికి వచ్చినప్పుడు ఎలా? విజయ్ అక్కడ ఇరుకులో ఎలా పడుకుంటాడు అటక మీద? దాని గురించి మీరు బాధపడకండి అత్తయ్య, నేను దానికి ఉపాయం రాత్రే ఆలోచించాను. నాకు కొంచెం టైం ఇవ్వండి చాలు. ఈ ఒక్క గదిని 2 గదులుగా మార్చేస్తాను, చూడండి నా మ్యాజిక్. అప్పుడు ఎవరు ఉమ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమెకు బాగా తెలిసి ఏం చేయాలో. ఉమ నిచ్చెన దిగి కిందకొచ్చి పక్కనే ఉన్న అడవి వైపుగా వెళ్లి అక్కడి నుంచి గట్టి కర్రలు కొన్ని, మృదువైన గడ్డి కొంత తీసుకొచ్చి ఆపై గట్టి తాడు తీగ సహాయంతో అటకపై ఒక అద్భుతమైన బెడ్ ఏర్పాటు చేసింది. దానిపై ఇద్దరు ప్రశాంతంగా పడుకోవచ్చు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. నువ్వు నిజంగా చాలా అద్భుతం చేసావు ఉమా. సరేలే, పోనీలే, ఇక మీరిద్దరు గొడవ పడకుండా ఉంటే నాకు చాలు. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఒక గదిలోనే ఉండటం రమ ఉమల తప్పనిసరి పరిస్థితి. కానీ వాళ్ళు గొడవ పడకుండా ఉండటం జరగని పని. ఆహాహాహా, ఎంత కష్టపడి అంత అద్భుతమైన బెడ్ చేసింది నేను, దానిపై పడుకునేది నువ్వా? త్వరగా దిగు, కిందకు వచ్చేసాయి. అది నా బెడ్. నాకేమీ నీ బెడ్ మీద పడుకోవాలనేం లేదు. కాకపోతే గట్టిగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. ఒకవేళ రాత్రి తిరిగి నువ్వు మరిది మా మీద పడితే ఇక అంతే. నువ్వేం బాధపడకు, అలా ఏం జరగదు. ఆ బెడ్ చేసింది ఎవరు? నేను. అంత తేలిగ్గా ఏమి ఎరగదులే. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా అది ఎరగదు ఒక పట్టాన. ఆ ఇద్దరు తోడుకోడళ్ళ గొడవ ఆగటం ఒక పట్టాన అసంభవం. ఇక మరోవైపు వాళ్ళిద్దరు భర్తలు కూడా పని నుంచి సెలవులు పెట్టి కొద్ది రోజుల కోసమని ఇంటికి వస్తారు. డబ్బు కొంత ఏర్పాటైతే జరిగిందమ్మా, పూర్తిగా ఇల్లు కట్టేంత అయితే అవ్వలేదు. పర్వాలేదు బాబు, ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అన్ని ఏర్పాట్లు అంటే అమ్మా డబ్బు ఏమైనా అందిందా? లేదు బాబు, నేను అనేది ఏంటంటే డబ్బు గురించి కాదు. మీరు ఉండటానికి పడుకోవటానికి ఏర్పాట్లు అయి జరిగాయని చెప్తున్నాను. నేను మీ నాన్న ఇక్కడ వరండాలో, ఇంకా ఇద్దరు కోడళ్ళు గుడిసెలో. ఏంటి, ఒకే గదిలో ఇద్దరా? గుడిసె ఇంకా మిగిలిందా అమ్మా? అది కేవలం నాకు ఆ దేవుడికే తెలియాలి బాబు. కానీ పూర్తి డబ్బు ఏర్పాటు అయ్యేంత వరకు ఏదో పని అయితే అలా అవుతుంది. సరే వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, చాలా రాత్రి అయిపోయింది. ప్రయాణం కూడా చేసొచ్చారు, వెళ్ళి పడుకోండి నాన్న.
ఏంటి లోపలికా? అమ్మా మమ్మల్ని ఎటు పంపుతున్నావో తెలుసా? లోపల ఇద్దరు పెహల్వాన్లు ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ వరండాలో పడుకుంటామమ్మా. పైగా లోపల గుడిసె కదా, చిన్న స్థలం ఆయా, ప్లేస్ కూడా ఉండదు. అలా ఏం కాదు బాబు, మీరు లోపలికి వెళ్ళైతే చూడండి, కోడళ్ళు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వాళ్ళ అమ్మ మాటపై అజయ్ విజయ్ లోపలికి వెళ్తారు. అక్కడ ఏర్పాట్లు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. గుడిసెలో పైన కింద ఓ అద్భుతమైన బెడ్లు ఏర్పాట్లు చేసుంటాయి. తర్వాత అర్ధరాత్రి వేళ సడన్ గా ఉమా నిద్రలేస్తుంది. గొంతెండిపోతుందే, నీళ్ళు కిందున్నాయి, సరే సైలెంట్ గా వెళ్ళి తెచ్చుకుంటా. నీళ్ల కోసం ఉమా నిచ్చెన దిగుతూ ఉండగా ఆ చీకట్లో సరిగా కనపడగా అడుగు స్లిప్ అవుతుంది. ఉమ పడిపోతూ ఉండగా సరైన సమయానికి రమ వచ్చి తనని జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఏం చేస్తున్నావు? నీళ్లు కావాలి, వస్తుంటే కాల్ జారింది. నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఇంకా మెలకుతోనే ఉన్నావా? మంచిదైంది నేను ఇంకా నిద్రపోకపోవటం, లేదంటే నువ్వు పడే అరిసే అరుపులకి అందరు నిద్ర లేచేవాళ్ళు. సరే సరే కానీ ఇదిగో నీళ్లు, వెళ్ళి పడుకో. ఉమా నీళ్లు తీసుకుని నిచ్చెనెక్కుతూ ఉండగా తన దృష్టి గుడిసె గుమ్మం వైపు నుంచి వస్తున్న ఒక పెద్ద పాముపై పడుతుంది. ఆ పాము రమ వైపే వస్తుంది. అది చూసి ఉమా త్వరగా వచ్చి రమను ఒక వైపుకు లాగి గట్టిగా అరుస్తుంది. జరుగక్క, పాము పాము! ఈసారి ఉమా రమని సరైన సమయానికి కాపాడుతుంది. ఆ అరుపులకు విజయ్ అజయ్లు కూడా లేస్తారు. ఇద్దరు కలిసి ఆ పాముని కొట్టి తరిమేస్తారు. ఆ తర్వాత వెంట్రుక వాసులో బతికిపోయాను నేను ఇవాళ. నేను కూడా. అలా అంటూ వారిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. అది చూసి అజయ్ విజయ్లు కూడా నవ్వుకుంటారు. ఒక్కటైతే వాళ్లకు బాగా అర్థమవుతుంది, ఆ తోడి కోడళ్ల మధ్య ఎన్ని గొడవలున్నా సరే ఆపదలో ఒకరికొకరు తోడుగా ఉండేంత ప్రేమ ఉందని. దానికి అందరూ సంతోషిస్తారు. నవ్య సన్నటి నడుంకి కాలేజ్లో అందరూ ఫ్యాన్సే. తన సన్నటి నడుము పైగా పొడవాటి జుట్టు తన అందాన్ని ఇంకా పెంచేవి. నవ్య తనపై తను శ్రద్ధగా ఉండేది. ఉదయాన్నే లేచి తను యోగా మరియు ఎక్సర్సైజెస్ చేసేది. నవ్య గ్రాడ్యుయేషన్ అయిపోగానే తన తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చేసేస్తారు. పెళ్ళయ్యాక నవ్య తన అత్తగారింటికి వెళ్తుంది. ఆ ఇంట్లో భర్త, అత్తగారు మరియు ఆడబడుచు ఛాయ ఉంటారు. నవ్య ఒక సన్నటి నడుము గల అమ్మాయి, కానీ ఛాయ బాగా లావుగా ఉంటుంది. తను రోజంతా కేవలం తింటూనే ఉండేది. ఒకరోజు ఉదయం ఛాయ టిఫిన్కి చోలే భటూరే తింటూ ఉంటుంది. ఆపవే, నువ్వు ఎప్పటికి మారుతావో? నీకు చాలాసార్లు చెప్పాను లైట్గా ఫుడ్ తినమని. నీ వెయిట్ చూసుకుంటున్నావా? అమ్మా, నాకు ఆ గడ్డి సలాడ్లు తింటే అస్సలు కడుపు నిండదమ్మా. అత్తయ్యగారు కరెక్టే చెప్తున్నారు వదినా, కొంచెం తగ్గించొచ్చు కదా. కోడల్ని చూడవే, తను ఎంత బాగా మెయింటైన్ చేస్తుందో. తన సన్నటి నడుము, దాంతో ఆ పొడవాటి జుట్టు మాకు తను చూడగానే నచ్చేసింది. అందుకే మీ అన్నయ్య వెంటనే పెళ్లి కొప్పేసుకున్నాడు. రేపు నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళొస్తే వాళ్ళు ఏమంటారో ఏంటో. వదినేమో సన్నగా ఉంటుంది, మరదలేమో ఆలులాగా ఉంటుందని అంటారే. అమ్మా వదినల మాటలకి ఛాయాకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన రూమ్కి వెళ్ళి చిప్స్ తింటూ ఉంటుంది. అలాగే కొద్ది రోజులు గడుస్తాయి. అత్తగారింటికి వచ్చాక కూడా నవ్య యోగా మరియు ఎక్సర్సైజెస్ చేయడం మానలేదు. తనని బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. కమల యొక్క బంధువులు, స్నేహితులు అందరూ నవ్యాని బాగా పొగిడేవారు. వా కమలా, ఎంత అదృష్టమో, నీకింత అందమైన కోడలు దొరికింది. తన సన్నటి నడుము, పొడవాటి జుట్టు, ఆహాహాహా ఎంత అందమో. లేదంటే ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ ఏవేవో పనికిరాని తిండి తింటున్నారు. అడ్డమైన చెత్త కావాలంటున్నారు. వాళ్ళ నడువులైతే ఇక బస్తాలే అనుకో. అలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు ఛాయాని చూసేందుకు ఒక నల్లటి బట్టతల అబ్బాయి తల్లితో కలిసి వస్తాడు. ఒక పక్క నవ్య సన్నటి నడుముతో శారీలో చాలా అందంగా ఉంటుంది. కానీ ఛాయ మాత్రం శారీలో ఇంకాస్త లావుగా కనిపిస్తుంది. ఛాయ సోఫాపై కూర్చుంటుంది. నవ్య అందరికీ టీ ఇస్తుంది. అప్పుడు పెళ్ళికొడుకు తల్లి, వదిన గారు, మాకు మీ కూతురు బాగా నచ్చింది. ఇక మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి వదినా. అది విని అందరూ చాలా ఆనందిస్తారు. ఇక కమల ఛాయాని తనకి కాబోయే అత్తగారి కాళ్ళకి నమస్కరించమని చెప్తుంది. ఛాయ అలా నమస్కరించేందుకు వంగగానే వెంటనే ఆవిడ కాలు వెనక్కి లాగేసుకుంటుంది. అమ్మాయి, నువ్వెందుకు నా కాళ్ళకి మొక్కుతున్నావు? ముందు నన్ను నాకు కాబోయే కోడల్ని ఆశీర్వదించని. కానీ నేనే కదా మీ కాబోయే కోడల్ని. ఏంటే, నీలాంటి బండబర్రెని ఎవరు కోడల్ని చేసుకుంటారు? నాకైతే ఈ సన్నటి నడుము గల పిల్లే నచ్చింది. అదేంటండి, నేను ఈ ఇంటి కోడల్ని. మీరు ఛాయాతో అలా మాట్లాడడం తప్పండి.
అమ్మాయి ఇంత బండగా ఉంటుందని మాకు ముందే తెలిస్తే మేము అసలు వచ్చేవాళ్ళమే కాదు. సన్నటి వదినెక్కడా, బండ మరదలెక్కడా? అమ్మో! అవునా ఆంటీ? మా అమ్మాయి లావుగానే ఉంది, కానీ మీ అబ్బాయి నల్ల రంగు బట్టతల మీకు కనిపించట్లేదా? మీకు మా మరదలు నచ్చలేదంటే మాకు కూడా మీ అబ్బాయి నచ్చలేదు. అబ్బాయి వాళ్ళు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాకు పెళ్లి సంబంధాలు తీసుకురావడం ఇక ఆపమ్మా. నన్ను ఇన్సల్ట్ చేస్తే నీకేం వస్తుంది? వీటన్నిటి వల్ల నాకెంత టెన్షన్ అవుతుందో నీకు తెలుసా? నవ్యకి వెంటనే అర్థమవుతుంది ఛాయ లావుగా ఉండటానికి కారణం టెన్షన్ వల్ల ఓవర్ ఈటింగ్తో అని. మరుసటి రోజు నవ్య ఛాయాని ఒక షోరూమ్కి తీసుకెళ్తుంది. అక్కడ ఛాయాకి ఒక డ్రెస్ నచ్చుతుంది. నవ్యకైతే తన సైజులో డ్రెస్ హాయిగా దొరుకుతుంది. కానీ ఛాయాకి ఏ డ్రెస్ నచ్చిందో అది తనకి ఫిట్ అవ్వదు. వదినా 2 minutes, నేను ఈ డ్రెస్ ట్రై చేసుకుని వస్తాను. ఎందుకు మేడం మీరు మీ టైము మా టైము వేస్ట్ చేస్తున్నారు? ఈ డ్రెస్ మీకెలా సరిపోతుంది? అయితే దీనిలో పెద్ద సైజునివ్వండి. మేడం మా దగ్గర దీనికంటే పెద్ద సైజే లేదు. అయినా కానీ మీ సైజులో డ్రెస్సెస్ మా షోరూంలోనే కాదు ఎక్కడా ఉండవు. అది విని ఛాయాకి నవ్యకి చాలా బాధేస్తుంది. చూడండి, నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 1 నెలకి ఛాయ ఇదే డ్రెస్ తీసుకోవడానికి వస్తుంది. అప్పుడు చూడండి. నవ్య ఛాయ చేయి పట్టుకుని తనని ఇంటికి తీసుకెళ్తుంది. వదినా, మీరు ఆ సేల్స్ మ్యాన్తో ఛాలెంజ్ అయితే చేశారు, కానీ నేను దానిలో ఎలా ఫిట్ అవుతాను? ఛాయ, నువ్వు ఎలాగైనా నా పరువు కాపాడాలి. 1 నెల రోజులు నేను ఎలా చెప్తే అలా చెయ్యాలి. ఓకేనా ఛాయ? ఆ తర్వాత ఛాయ ప్రతిరోజు ఉదయాన్నే లేచి నవ్యతో కలిసి యోగా, మెడిటేషన్ మరియు ఎక్సర్సైజులు చేస్తుంది. వేడినీళ్లు తాగి లైట్ ఫుడ్ తింటుంది. మెల్లమెల్లగా తనలో చేంజ్ చూసి ఛాయాకి మంచిగా అనిపించి తను ఇంకా కష్టపడుతుంది. ఇక కొద్ది రోజుల్లోనే లావుగా ఉండే ఛాయ తన వదినలాగా నాజుగ్గా సన్నగా అయిపోతుంది. అరే కోడలా, నువ్వు నా కూతుర్ని పూర్తిగా మార్చేశావే. ఇక కరెక్ట్గా 1 మంత్కి వాళ్ళిద్దరూ ఆ షోరూంలో ఉన్న ఆ డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళి అది వేసుకుని ఛాయ ట్రయల్ రూమ్లోంచి బయటికి వస్తుంది. అప్పుడు తను చాలా అందంగా కనిపిస్తుంది. తనని అంత సన్నగా చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఛాయాను చూసి ఆ షోరూమ్ ఓనర్ ఛాయ వద్దకు వచ్చి ప్రపోజ్ చేస్తూ ఇలా అంటాడు. విల్ యు మ్యారీ మీ? ఛాయ వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. ఇక తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. తను తన వదిన దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా, మీరు నా లైఫ్నే మార్చేశారు. అరే ఛాయ, ఇదంతా నీ కష్టానికి ఫలితమే. ఆ తరువాత ఇద్దరూ వదిన మరదళ్ళు హత్తుకుంటారు. Thanks for watching.